బెయల్ సంతోష్ కు సెట్ ఇచ్చిన 41A సిఆర్పిసి నోటీసులపై హైకోర్టులో క్యాష్ పిటిషన్ ఫైల్ చేశామని బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి తెలిపారు. పోలీసులు ఇచ్చిన 41A నోటీసుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. అనుమానితుల నుండి ఎలాంటి ఆధారాలు దొరికాయోనే దానిపై పోలీసులు కోర్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. దీంతో 41A నోటీసులపైన హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఇష్యూ చేసిన 41A నోటీస్ ఎలాగో చెల్లదు. సో అందుకోసము అది క్వాష్ చేయాలి. సో ఇప్పుడు క్వాష్ చేయాలా లేదా అనేది 5th డిసెంబర్ తర్వాత బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్స్ సబ్మిషన్స్ అండ్ వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సంతోష్జీకి అగేన్స్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా అది చూడాలి. ఆ బేసిస్ మీద ఆనరబుల్ హైకోర్టు దాన్ని క్వాష్ చేయాలా లేకపోతే ఇంకేదన్నా డైరెక్షన్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. 41A ఎందుకంటే ఇప్పటి వరకు సంతోష్జీ అక్యూజ్డ్ లాగా ఇంక్లూడ్ అయినట్టు పేర్కొన్నట్టు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉట్టి ఒక కేసు అంటే ఆర్గ్యుమెంట్స్ అప్పుడే